హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో రెండు ముఖ్యమైన ఫీచర్స్ గురించి అంటే ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. మళ్ళీ రేపు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ గురించి, ఎందుకంటే సబ్జెక్ట్ కాదు మనకు ప్రజెంట్ కావాల్సింది ఏంటంటే మన వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ క్లియరెన్స్ కావాలి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీరు పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే మీరు వేరే ఫోన్లోకి మీ ఇంటర్లింక్ని అంటే ఈ ఫోన్లో పోయింది వేరే ఫోన్లో నుంచి మీరు లాగిన్ అవ్వాలంటే ఎలా లాగిన్ అవ్వాలి, సీజన్ ఎక్స్పైర్ వస్తే ఎలా లాగిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని, ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కన నా రెఫరల్ కోడ్లు యూజ్ చేయండి, నాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ముందుగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ద సీజన్ హ్యాజ్ ఎక్స్పైర్. ఓకే, ఈ సీజన్ ఎక్స్పైర్ అనే దానికి మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి, అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు. దాని తర్వాత ఇక్కడ లాగిన్ అని చూసారా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. అందరూ సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నారు, ఇక్కడ క్లిక్ చేయొద్దండి. ఇక్కడ క్లిక్ చేస్తే కొత్త అకౌంట్ క్రియేట్ అయ్యింది, కాబట్టి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, లాగిన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు నెంబర్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా నెంబర్ ఇలా వస్తుంది. దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ పాస్వర్డ్ గుర్తుంటే పాస్వర్డ్ కొట్టండి, లేదా ఫింగర్ ప్రింట్ ఇస్తే ఫింగర్ ప్రింట్ ఉంచాలి. ఓకే, దాని తర్వాత కంపౌండ్ పాస్కోడ్. దాని తర్వాత మీరు ఫేస్ ఐడి చూపిస్తారా లేదా మీ జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవుతారా అని చెప్పి ఫేస్ ఐడి అయినా చూపించవచ్చు, లేదా మన జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అండి, ఏ జీమెయిల్ అయితే ఇచ్చామో ఆ జీమెయిల్ ఇవ్వాలి, లేకపోతే లాగిన్ అవ్వదన్నమాట. చూసారుగా కొన్ని సెకండ్స్లోనే లాగిన్ అయిపోయింది. ఇక్కడ వరకు ఒక స్టెప్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పాస్వర్డ్ మర్చిపోతున్నారు. వాళ్ళు ఎలాగ లేదని వేరే అకౌంట్లో మీరు మార్చుకోవాలనుకుంటే ఎలా అంటే మీరు మొబైల్ ముందు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని సెర్చ్ చేసి ఇంటర్లింక్ని అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సెర్చ్ ఆప్షన్, ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇంటర్లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ పైన బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని, కింద డెమో కాదు పైన బ్లాక్ కలర్లో ఉన్నది, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కంటిన్యూ అని 2 సార్లు కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కింద మళ్ళీ కంటిన్యూ వస్తుంది. కింద స్కిప్ కొట్టేయండి. స్కిప్ కొట్టేస్తే డైరెక్ట్గా ఇలా వస్తుంది అన్నమాట. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు సైన్ అప్ కాకుండా లాగిన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ నెంబర్ కనబడలేదు, నెంబర్ కనబడకపోతే ఫర్గట్ ఇంటర్లింక్ ఐడి అని కొట్టారనుకోండి, మీరు మెయిల్ ఇస్తారు కాబట్టి ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కోడ్ వచ్చేస్తుంది. చూసారుగా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ కోడే మర్చిపోయారండి, మీకు ఏ కోడ్ కొట్టాలో గుర్తులేదు, జస్ట్ ఇక్కడ ఫర్గట్ ఇంటర్లింక్ ఐడి మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయించి ఆటోమేటిక్గా మీకైతే ఈ విధంగా వస్తుంది. మెయిల్ ఐడి ఖచ్చితంగా మీ ఫోన్లో లాగిన్ అయ్యి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. వచ్చిన తర్వాత ఇందాకలాగే సేమ్ లాగిన్ కొడుతున్నారు. ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకుందాం, అంటే అక్కడ లాగిన్ బాగానే కొట్టి ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలంటే ఫర్గట్ పాస్కోడ్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీరు జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్ ఇవ్వాలన్నమాట. ఓకేనండి, పైన మెయిల్ ఐడి కొట్టేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఓకే, మీ మెయిల్లోకి వెళ్ళి ఏదైతే జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, రీసెట్ యువర్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఓటీపీ అనేది కొట్టాలన్నమాట, 534. ఓకే, కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. 6 అంకెల పాస్వర్డ్ మీకు నచ్చింది పెట్టుకోండి. పాస్కోడ్ పెట్టుకున్న తర్వాత కన్ఫర్మ్ పాస్కోడ్. ఓకే, అప్డేట్ యువర్ పాస్కోడ్. ఓకేనండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ టైం నుంచి ఫింగర్ ప్రింట్ పెట్టుకున్న ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అయింది, లేదా పాస్వర్డ్ ఉన్న పాస్వర్డ్తో ఓపెన్ అయింది. ఇది కూడా సేమ్ ఇందాకలాగా మనం మెయిల్ ఐడి ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ లాగిన్ అవ్వాలి. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం లాగౌట్ చేసి చూపించాము, అంటే మీరు ఒక ఫోన్లో పోయింది ఇంకో ఫోన్లో ఎలా లాగిన్ చేయాలో చూపించాము. అలాగే ఒకవేళ సీజన్ ఎక్స్పైర్ వస్తే ఎలా లాగిన్ అవ్వాలనేది కూడా చూపించాము. ఈ రెండు కూడా చాలామంది ఎక్కువగా నన్ను అడుగుతున్న ప్రశ్న అన్నమాట. ఓకే, ఎందుకంటే చాలామంది ఫోన్లు పోయినాయి, నా ఫోన్ కూడా రీసెంట్గా పోయింది కదా, అలాగే చాలామంది ఫోన్లు పోయినాయి. కానీ వేరే ఫోన్లో మెయిల్ ఐడి అనేది ఉండాలి ఖచ్చితంగా. మెయిల్ ఐడి ఉంటేనే పని అవుతుందండి, మెయిల్ ఐడి లేకపోతే కొద్దిగా కష్టం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనం లాగిన్ చేసినప్పుడు మెయిల్ ఐడి అయితే ఉంటుంది, ఫేస్ ద్వారా కూడా అవుతుంది. కానీ మన కోడే మర్చిపోయామనుకోండి, మెయిల్ ఐడి ఉంటే బెటర్ అన్నమాట. ఓకే, కాబట్టి మెయిల్ ఐడీలు పాస్వర్డ్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే రెఫరల్ కోడ్లో ఇక్కడ మీరు కోడ్ ఇవ్వలేదో, సబ్మిట్ రెఫరల్ కోడ్ దగ్గర కోడ్ ఇవ్వలేదో వాళ్ళు పక్కన ఇచ్చిన మై కోడ్ అని చూసారు, ఆ కోడ్ ఇవ్వండి. ఇస్తేనే మీకు కొంచెం బూస్టింగ్ పవర్ పెరుగుతుంది, ఒక 1000 కాయిన్స్ బోనస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్పుడే మీకు రెఫరల్ కోడ్ అనేది వస్తుంది, లేదా రెఫరల్ కోడ్ కూడా రాదు. తర్వాత ఇంకా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి కూడా అడుగుతున్నారు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది
మీరు ఎలా చేసుకోవాలి, ఒకవేళ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మర్చిపోతే మళ్ళీ దాన్ని ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలు చేసినా మన వాళ్ళకి చూసి ఒప్పుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది డైలీ మైనింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మీ మ్యాట్రిక్స్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రజెంట్. ఓకే, కేవైసీలకు సంబంధించి అంటారా, కేవైసీ లెవెల్ 1 అనేది చాలా మందికి అవుతుంది. ఎవరైతే ఫస్ట్గా లెవెల్ 1 కేవైసీ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని 2 రోజుల మైనింగ్ చేసి 3వ రోజు కేవైసీ ఆన్ చేసిన వాళ్ళు కూడా కేవైసీ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అది ఇంకా మరి కంపెనీ వాళ్ళు ఏ రకమైన స్ట్రక్చర్ వాడుతున్నారు ఏంటి కథ అనేది నాకు కూడా అర్థం కావట్లేదండి. అది కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంది. కాబట్టి కొద్దిగా మన క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి చెప్తాం. అలాగే మన వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ మనకు కొన్ని ఫీచర్స్ డి యాప్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. డి యాప్స్లో కూడా ఈ మెయిన్ నెట్లు ఇంకా కొన్ని యాప్స్ రావాలి. ప్రజెంట్ అయితే ఇంకా 2 ఉన్నాయి, లింకర్స్ మ్యాప్ అని, దాని తర్వాత వచ్చేసి లక్కీ లింకర్ అని మాత్రం ఉన్నాయి. లక్కీ లింకర్ మాత్రం వాడద్దని చెప్పాను కదా, చెక్ చేసుకోండి. చాలామందికి కాయిన్స్ రావడం కన్నా కాయిన్స్ ఎక్కువ మంది పోతున్నాయి దీంట్లో, చూసుకోండి. ఓకే, హిస్టరీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎవరికి ఎన్ని కాయిన్స్ అనేది చూసుకోండి. చాలామందికి మ్యాక్సిమం పోతున్నాయి కానీ ఎవరికి రావట్లే. కాబట్టి ఈ లక్కీ లింకర్ని టచ్ చేయకపోవడం బెటర్. ఇక్కడ టైమర్ ఆప్షన్ చూసారు, ఇక్కడ టైమర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫ్యూచర్లో రావాల్సిన ఏంటి చూసారు కదా, బిట్ ఫ్లిప్ ఒకటి రావాలి, దాని తర్వాత లింకర్స్ మ్యాప్ ఒకటి వచ్చింది ఆల్రెడీ. ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో కొన్ని వస్తాయి, చూద్దాం. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇంతే ఉంది. టెస్ట్ నెట్లో కాకుండా ఇప్పుడు మెయిన్ నెట్లోనే మనకు అన్నీ వచ్చినాయి. కాబట్టి మెయిన్ నెట్లో పూర్తిగా అవి రావాలి. డి యాప్స్లో ఇంకా 6 యాప్స్ రావాలి. వచ్చిన తర్వాత మనకు కొద్దిగా కాయిన్స్ కానీ మన కాయిన్స్ యూజ్ చేసుకోవడానికి కానీ కాయిన్స్ సంపాదించుకోవడానికి కానీ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. అలాగే ఇంకో విషయం చెప్తున్నా 1-2 సార్లు, ఎప్పుడైతే మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్నాయో ఇవి మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడానికి పనిచేయవు. 1-2 సార్లు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే, డిస్ప్లే మీద కాదు, మనకు పంపించడానికి పనిచేసి ఇక వ్యాలెట్ ఆప్షన్లోకి రావాలన్నమాట. ఇక్కడ 0 ఉంది చూసారా, ప్రైవేట్ మైండ్ నెట్. ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ మైండ్ నెట్లో మీరు ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు 0 ప్లేస్లో ITL అని రావాలి. ITL అని వచ్చినాయి మాత్రమే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడానికి కానీ లేదా మీకు వేరే వాళ్ళు షేర్ చేసి పని చేయడం కానీ పనిచేస్తాయి. ఇక్కడ అలా కాకుండా మీరు టెస్ట్ నెట్లో అవి పెట్టుకుని ఇక్కడ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ వచ్చినాయి ఏం పని చేయవు. ఓకే, ఇక్కడ కనిపించాలి ఖచ్చితంగా. అంటే ITL అనేది ఇక్కడ కనిపిస్తుంది, అలాగే పైన కూడా కనిపించాలి. ఓకేనండి, పైన 0 దగ్గర కనిపించాలి. అయ్యే పని చేసుకోవడానికి పని చేస్తాయి అన్నమాట. చాలామంది అదే క్వశ్చన్ అడిగిందే అడుగుతున్నారు అన్నమాట. ఏ స్క్రీన్ షాట్లు పెడతా ఉన్నారు, ఇది స్క్రీన్ షాట్ పెట్టి మా దగ్గర 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి అంటారు. ఈ పని చేయండి. ఇలా పని చేస్తే నాది డెమో అకౌంట్లో 4,000 ఉన్నాయి, మరి నేను కూడా అమ్ముకుంటానుగా. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే అందులో జాయిన్ అవ్వండి.